మేషరాశి వారికి జూలై నెలలో శివానుగ్రహంతో మీకేం జరగబోతుందో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. మేషరాశి వారు నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ కంట పడుతుంది. ఇంకా అంతకంటే అదృష్టం ఉంటేనే ఈ వీడియోని మీరు పూర్తిగా చూడగలుగుతారు. ఎందుకంటే ఈ వీడియోలో మీకు తెలిసినటువంటి మరియు కావలసినటువంటి మీ జీవితానికి అవసరమైనటువంటి మరియు ఉపయోగపడే ఎంతో సమాచారం అనేది ఉంది. అంత అద్భుతాలు అసలు ఈ జూలై నెలలో ఏం జరగబోతున్నాయి ఏంటి అనేది ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు మేము ఏం చెబుతున్నామో అనే విషయం పూర్తిగా అర్థమవుతుంది. ఈ మేషరాశి వారు చాలా తెలివిగా ఉంటారు, మేధావులుగా ఉంటారు, ఆవలించకుండా పేగులు లెక్కబెట్టేటటువంటి వ్యక్తులుగా ఉంటారు. బయటికి ఎలా ఉంటారంటే అసలు వీరికి ఏమన్నా తెలుసా, వీళ్ళేంటి ఏం పట్టించుకోరు, ఇంత పిచ్చోల్లా ఏంటి అనేది అర్థం కాదనమాట. అలా ఉంటారన్నమాట. పైకి కానీ వీళ్ళు ఆలోచించినంత విధంగా వీళ్ళకేం తెలియదు అనుకున్న వాళ్ళకు తెలియదేమో కానీ వీళ్ళకన్నీ తెలుసు అన్నమాట. ఎందుకంటే వీరు జీవితంలో కష్టాలు కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి ప్రతిదీ కూడా ఏది మంచి ఏది చెడు అనేది పూర్తిగా అంచనా వేయగలుగుతారు. అంటే ఏదన్నా రియాక్ట్ అవ్వాలి అని అంటే మహా పెద్ద విషయం అయితేనే రియాక్ట్ అవుతారు. మామూలుగా కొంతమంది మీరు చూడండి, చిన్న విషయాలకే ఓవర్గా రియాక్ట్ అయిపోతూ ఉంటారు, ఓవర్గా అరుస్తూ ఉంటారు, ఓవర్గా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. అక్కడ అంత అవసరం లేదు, కోపం తెచ్చుకుంటారు. అంతలోనే పెద్దగా కేకలు పెట్టేసేసి నలుగురిలో అంటే చెడ్డ అభిప్రాయాన్ని తెచ్చుకుంటూ ఉంటారు. వీళ్ళు గయ్యాలి వాళ్ళమ్మ, వీళ్ళు తెగ అరుస్తారు, నోరు వేసుకొని పడిపోతారా అని చెప్పేసి అలా అనిపించుకుంటూ ఉంటారు. కానీ ఈ మేషరాశి వారు ఏంటంటే చాలా సైలెంట్గా ఉంటారు. ఎంతవరకు కూడా కొండ వచ్చి వీళ్ళ మీద పడుతుంది అని అనుకున్నప్పుడు కూడా ఆ దేవుడు రాసిపెట్టి ఉంటే పడుతుంది, లేకపోతే లేదని వదిలేస్తారన్నమాట. ఇక ఈ రాశి వారు ఏంటంటే ఈ జూలై నెలలో కూడా చాలా బిజీగా ఉంటారు. అంటే మానసిక ఒత్తిడి అనేది, మానసికమైనటువంటి ప్రెజర్ అనేది వీరి మీద బాగా ఉంటుందన్నమాట. అంటే వీరు చేయాల్సినటువంటి పనులు ఎన్నో ఉన్నాయి, కొన్ని పనులు అయితే పెండింగ్లో కూడా ఉంటాయన్నమాట. అలాంటి పెండింగ్ పనులు కూడా పూర్తి చేసుకుంటారు. అలా అంటే పెండింగ్లో ఉన్నటువంటి పనులతో పాటుగా ఇప్పుడు ఉన్నటువంటి పనులు కూడా పూర్తి చేసుకుంటారు. ఈ జూలై నెలలో మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని చూడగలుగుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండగలుగుతారు, ప్రేమగా మాట్లాడగలుగుతారు. మీ పిల్లల యొక్క టాలెంట్ని చూసి కానివ్వండి, తెలివితేటల్ని చూసి కానివ్వండి, మంచిగా చదువుల్లో ఎదిగేటటువంటి దాన్ని బట్టి కానివ్వండి, వాళ్ళ యొక్క మాటలను విని కానివ్వండి, ఇలా ఏంటంటే సంతోషపడడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎవరు ఎంత కష్టపడ్డా ఎంత ఏం చేసినా కూడా బిడ్డల కోసమే కాబట్టి అలాంటి బిడ్డలు మంచిగా అంటే ముద్దు మాటలతో తోటి వారితో ఆడుతూ పాడుతూ కళ్ళకు ఎదురుగా తిరుగుతూ ఉంటే ఆ తల్లిదండ్రులకు అంతకన్నా సంతోషం అనేది ఏమీ ఉండదన్నమాట. వారి కోసమే ఎంత కష్టాలైనా సరే మనం పడడానికి ఇష్టపడుతూ ఉంటాము. పిల్లలకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి మేషరాశి వారు ఎంతగానో తపన పడుతూ ఉంటారు. వారి భవిష్యత్తు కోసం ఎన్నో రకాలైనటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. వారికి మంచిగా స్థిరాస్తులు పోగు చేయాలి, వారికి చదువుల్లో ఎటువంటి ఆటంకాలు కలగకూడదు అని చెప్పి ప్రతి క్షణం కూడాను కుటుంబం గురించి, వారి యొక్క సంతానం గురించి ఆలోచించేటటువంటి వ్యక్తులు ఈ మేషరాశి వ్యక్తులు చెప్పుకోవచ్చు. వీరి వ్యక్తిత్వం అనేది చాలా మంచిదండి. అలాగే వీరి కళ్ళెదురుగా ఎవరు కాస్త ఇబ్బంది పడుతున్నా కూడా వెంటనే కరిగిపోతారన్నమాట. మనసులో ఎంత కోపాలు ఉన్నా వారితో గతంలో గొడవ అయినప్పటికీ చేసినప్పటికీ కూడా ఈ మేషరాశి వారు వారికి ఏదైనా ఇబ్బంది కలిగితే మాత్రం మళ్ళీ వెంటనే రియాక్ట్ అయిపోయి మళ్ళీ జాలి పడడం, వారికి ఏదైనా సలహా ఇవ్వడం చేస్తూ ఉంటారన్నమాట. మేషరాశి వారితో స్నేహం అనేది ఒక అదృష్టము. మేషరాశి వారిని జీవిత భాగస్వాములుగా చేసుకున్న వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులు అనే చెప్పాలి. అంటే వారు ఎవరైతే మేషరాశి వారిని వివాహం చేసుకుంటారో వారి యొక్క వైవాహిక జీవితం అనేది చాలా బాగుంటుందన్నమాట. అంతకుముందు కలిసిబాటు తక్కువగా ఉన్న వ్యక్తులు కూడా ఇప్పుడు బాగా కలిసి వస్తుంది. సంపాదనను బాగా చూడగలుగుతారు, డబ్బు చేతిలో ఉంటుందన్నమాట. ఒక్కొక్క రూపాయి చూసే కొద్దీ వారిలో ఇంకా ఆశ అనేది పెరిగి ఇంకా సంపాదించాలనే ఒక తపన కూడా పెరుగుతూ ఉంటుంది.
అలాగే మేషరాశి వారు బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా ఏదన్నా పొదుపు చేయగానే డబ్బుల్ని పొదుపు చేసి ఆ డబ్బుతోటి ఏంటంటే బంగారు కొనుగోలు చేసుకుంటూ ఉంటారన్నమాట. మీరు గమనించినట్లయితే మేషరాశి వారికి ఎప్పుడు కూడా వారి యొక్క ఒంటి మీద ఎప్పుడు బంగారం ఉంటూనే ఉంటుందన్నమాట. అలాగా బంగారాన్ని బాగా ఇష్టపడుతూ ఉంటారన్నమాట. అంటే లక్ష్మీదేవి వారి వంటి మీద ఉండడానికి ఎప్పుడు కూడా ఇష్టపడుతుంది. మరి బంగారం అంటే లక్ష్మీదేవి స్వరూపమే కదండి, బంగారంలో లక్ష్మీదేవి ఉంటుంది కదా. మరి అలాగా ఏంటంటే మేషరాశి వారిని లక్ష్మీదేవి ఇష్టపడుతున్నట్లే కదా. అలా మేషరాశి వారు ఏంటంటే అదృష్టవంతులుగా లక్ష్మీ అనుగ్రహం ఉన్నవారిలాగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే వీరికి శివానుగ్రహంతో ఈ జూలై నెలలో వచ్చేటప్పటికి మంచిగా కలిసి రాబోతుంది. వీరేంటంటే శివాలయానికి వెళ్తారు. సోమవారం రోజున చక్కగా శివాలయం దగ్గర మీరేం చేస్తారంటే చక్కగా ఏదైనా ఒక సోమవారం రోజున శివాలయానికి వెళ్ళేసి ఆ శివయ్యకి ఏంటంటే ఒక చెంబుడు నీటితో అభిషేకం చేయండి. లేకపోతే పసుపు నీటితోనైనా అలాగా పంచదార నీటితోనైనా తేనెతోనైనా మీరు చక్కగా ఆ శివయ్యకు అభిషేకం చేయొచ్చు. మనకు కుంకుమ నీటితో తప్ప మీరు ఎలా అభిషేకం చేసినా కూడా ఆ తండ్రి పొంగిపోతారన్నమాట. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు. కుంకుమ నీటితో మాత్రం చేయకూడదండి. ఎందుకంటే కుంకుమ నుదుటిన ధరించిన కుంకుమ నీటితో అభిషేకం చేసిన శివయ్య ఏంటంటే ఎప్పుడూ కూడా తండ్రి జపంలో అంటే ధ్యానంలో ఉంటాడనమాట. ధ్యాన స్థితిలో ఉంటాడనమాట. దేశం యొక్క బాగు కోసం, ప్రజల యొక్క సుఖ సంతోషాల కోసం, మన కష్టాలన్నిటినీ కూడా తొలగించడం కోసం ఆ తండ్రి ఏంటంటే ధ్యానంలో ఉంటాడు. ఆ శివయ్యకి ఏంటంటే 3 కన్నులు అంటే 3 కళ్ళు ఉంటాయి. అలాగే 3వ కన్ను ఉంటుందన్నమాట. పైన నుదుటి భాగంలో అక్కడ మీరు కుంకుమను పెట్టినప్పుడు ఏంటంటే శివుడి యొక్క ఆగ్రహానికి గురవుతారన్నమాట. అంటే ధ్యానం భంగం కలిగి ధ్యానంలో నుంచి బయటకు వచ్చినప్పుడు శివుడికి వచ్చేటటువంటి ఆగ్రహానికి ఇక మనం ఎలాంటి శిక్ష పడుతుందో చెప్పలేమండి. కాబట్టి శివుడికి ఎప్పుడు కూడా నుదుటన కుంకుమ ధరించకూడదు, అలాగే కుంకుమ నీటితో అభిషేకం చేయకూడదని చెప్పేసి, అలా చేస్తే 3వ కన్ను తెరిచేస్తాడని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పడం అనేది జరిగింది. శివుడు 3వ కన్ను తెరిస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసినటువంటి విషయమే కదండి. అంతగా మనకు వచ్చేటటువంటి శిక్ష భరించడం అసలు మన వల్ల కాదన్నమాట. కాబట్టి పొరపాటున కూడా కుంకుమ నీటితో అభిషేకం చేయవద్దు. ఇక మీరు ఎలాగైనా చేసుకోవచ్చు అన్నమాట. అలా చేయడం వల్ల మంచిగా మీకు పుణ్యం ఫలితం అనేది దక్కుతుంది. 1,000,000 జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. చక్కగా మీరు సంతోషంగా ఉంటారు. పంచదార నీటితో చేస్తే చక్కగా సంపాదన పెరుగుతుంది. ఇలాగా తేనెతో అభిషేకం చేయవచ్చు, దానిమ్మ గింజలతో అభిషేకం చేయొచ్చు. ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు చేసుకోవచ్చండి. అలా చేసుకుని శివుడి ముందల తర్వాత మళ్ళీ అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ మామూలు నీటితో కూడా మళ్ళీ అభిషేకం చేసేసి ఆ తండ్రికి మారేడు దళం పెట్టి మారేడు దళం మీద మీరు దీపం వెలిగించినట్లయితే మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. గత జన్మల యొక్క పాపాలు దోషాలన్నీ కూడాను తొలగిపోతాయి. ఆ శివానుగ్రహంతో మీ జీవితం ఎలా మలుపు తిరుగుతుందో మీరే గమనించుకోండి. ఎంత చక్కగా ఉంటారో చూడండి, ఎంత సంతోషంగా ఉంటారో. మీకేంటంటే మానసిక సంతోషం అనేది ఉండదు. మేషరాశి వారిని చూసుకోండి, కావాలంటే అన్నీ ఉంటాయి కానీ మనశ్శాంతి అసలు ఉండదు. ఎందుకు అంటే మీలో అందరూ డబ్బు ఉన్న వాళ్ళమే ఉంటామండి అనే సందేహం మీకు రావచ్చు. ప్రతి ఒక్కరికి డబ్బు లేకపోవచ్చండి. కొంతమంది కోటీశ్వర్లు ఉంటారు, మధ్యతరగతి వారు ఉంటారు, పేదవారు ఉంటారు, రకరకాలుగా ఉంటారు. కానీ ఆ దైవానుగ్రహంతో మీకు చక్కగా జరిగిపోతుంది. కష్టపడే దారి అయినా మరి ఆ తండ్రి చూపించినట్లయితే ఇప్పుడు శివుడు ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదంటారు. ఆ తండ్రి మనకు కష్టపడే శక్తి ఇవ్వకుండానే, ఒక పనిని చూపించకుండానే మనం వెళ్ళి చేసుకొని రాగలుగుతున్నాం. మీరు ఒక్కసారి ఆలోచించండి. అలాగే మీకేంటంటే మనశ్శాంతి అనేది ఉండదు. ఎప్పుడు కడుపులో ఏదో భయం ఉందో, ఆలోచన ఏదో, మనశ్శాంతి ఉండదు, పడుకున్నా నిద్ర పట్టదు. ఇలా ఏంటంటే ఏదో కోల్పోయినట్లుగా బాధపడుతూ ఉంటారన్నమాట. కాబట్టి మీరేంటంటే చక్కగా ఏదైనా ఒక సోమవారం రోజున ఇలా చేయండి. మీకు మనశ్శాంతి అనేది ఎంత కావాలో అంత వస్తుందన్నమాట. ఎందుకంటే మనిషికి నిజమైనటువంటి సంపద ఏమిటో తెలుసా? మనశ్శాంతిని మించినటువంటి సంపద ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఒకసారి ఆలోచించండి. ఆరోగ్యం కానివ్వండి, మనశ్శాంతి కానివ్వండి, ప్రేమను కానివ్వండి, అభిమానాలు కానివ్వండి, ఎక్కడ కొనుక్కోలేము. అవి మనకి దైవానుగ్రహంతో దేవుడు ఇవ్వాలి.
మనం నుదుటిన రాసి పెట్టాలన్నమాట. కాబట్టి అది మన యొక్క మంచి మనసులో మన యొక్క దైవానుగ్రహంతో, ఆ తండ్రి యొక్క ఆశీర్వాదంతో ఇలాంటి అద్భుతాలన్నీ కూడా జరగగలుగుతున్నాయి అన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేసి చూడండి. మేషరాశి వారు మీకేమైతే ఇబ్బందులు ఎంతమంది పెట్టాలని చూసినా కూడా ఆ ఇబ్బంది అనేది మీ దగ్గరకు రాలేదు, మిమ్మల్ని తాకలేదు. ఇక దీనితో పాటుగా మీరేం చేస్తారంటే, బయటకు మీరు ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు కానీ, ఏదైనా బయటకు వెళ్తున్నప్పుడు కానీ, ఒక యాలకాయ, ఒక లవంగం, అలాగే ఒక దాల్చిన చెక్క ముక్క, ఆ మూడింటిని తీసుకొని మీ ఎడమ చేతికి, అంటే మగవారికి ఎడమ వైపు జేబులో ఉంటుంది కదా, అలా అక్కడైనా సరే, లేకపోతే మీరు మామూలుగా జేబులోనైనా హ్యాండ్ బ్యాగ్లోనైనా పెట్టుకొని వెళ్ళడం వల్ల ఏంటంటే మీ మీద నరదృష్టి అనేది పడిన అది మిమ్మల్ని తాకి ఏమి చేయకుండా ఉండటానికి ఈ 3 అనేవి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇవి 3 కూడా మనకు సుగంధ ద్రవ్యాలలో వంటగదిలో దొరుకుతాయి. యాలక్కాయ 1, దాల్చిన చెక్క 1, లవంగం 1, ఈ 3 అంతే. ఆ మూడింటిని తీసుకొని మీ జేబులో పెట్టుకోండి, లేకపోతే ఆడవారైతే హ్యాండ్ బ్యాగులలో పెట్టుకోండి. అలా పెట్టుకుంటే ఎటువంటి నెగిటివ్ అనేది మిమ్మల్ని తాకలేదు. కాబట్టి చక్కగా ఇలా చేసి చూడండి. ఈ జూలై నెలలో డబ్బు మీ చేతికి అందుతుంది. ఆ డబ్బును చూసి సంతోషపడడం అనేది జరుగుతుంది. కొంతమందికి డబ్బులు పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా మీకు ఖచ్చితంగా చేతికి వస్తాయండి. ఇంకా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, ఆరోగ్యం కుదుట పడుతుంది, మనశ్శాంతి అనేది దొరుకుతుంది. దైవానుగ్రహంతో పిల్లల వల్ల సంతోషపడడం అనేది జరుగుతుంది. అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు చక్కగా దొరుకుతాయి, ఇబ్బంది ఏమీ లేదు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, వివాహం కాని వారికి కూడా వివాహం జరుగుతుంది. వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. కోర్టు కేసులు కూడా అనుకూలంగా ఉంటాయి. మీకు రావాల్సిన సొమ్ము ఎక్కడ ఉన్నా కూడా మీకు అందుతుంది. మీకు దైవం ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారండి. ఇంట్లో కూడా చక్కగా దీపారాధన చేసుకుంటూ ఉండండి. సోమవారం, శుక్రవారము, అలాగే శనివారము చక్కగా దేవాలయానికి వెళ్ళటము, దీపారాధన చేసుకోవడము, ఇలాంటివి తరచుగా చేయడం వల్ల మీ జీవితం ఇంకా అద్భుతంగా మారుతుంది. అలాగే ఈ జూలై నెలలో కూడా ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంది. ప్రయాణాల్లో సంతోషపడతారు. బంధువులతో కలిసి ఆ యొక్క ఒత్తిడినంతా మర్చిపోయి ప్రశాంతంగా నవ్వుకోగలుగుతారు. ప్రేమించిన వారితో, ఇష్టమైన వాళ్ళతో మాట్లాడుకోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఈ జూలై నెలలో అయితే మీకు ఇలా ఉంటుందండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో జాయిన్ కానటువంటి వాళ్ళు జాయిన్ కావండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక కామెంట్ బాక్సుల్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ధన్యవాదాలు.